హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయిన తమిళ్ డబ్బింగ్ మూవీ బైసన్ మూవీ అయితే ఈ రోజు అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీని అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయితే చేశా. ఇంక ఇప్పుడు ఈ మూవీ నాకైతే ఎలా అనిపించింది, ఇంకా డీటెయిల్గా ప్లాట్ అండ్ రివ్యూ అయితే చెప్పేస్తాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ఇలాంటి మూవీ అప్డేట్స్ అలాగే ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ అయితే మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మీరు ఎవరైనా మన సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అవ్వకుండా ఉంటే, అదే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా ట్విట్టర్, ఇంకా వాట్సాప్ ఛానల్ కానీ ఫాలో అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా బైసన్ మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే నాకైతే నచ్చింది, చాలా బాగా అనిపించింది. మూవీ అయితే చూస్తున్నంత సేపు అయితే మంచి మూవీని చూసా అని అయితే అనిపించింది. ఇదేదో ఒక సస్పెన్స్ మూవీ కాదు, అలాగే ఒక మంచి థ్రిల్లర్ మూవీ కాదు, ఒక స్పోర్ట్స్ మూవీ. ఈ స్పోర్ట్స్ మూవీని కొద్దిగా యాక్షన్ ఈ మూవీని అయితే తీసిండ్రు. సో ఈ మూవీ అయితే నాకైతే మాత్రం నచ్చింది. ఫస్ట్గా స్టోరీ విషయానికి వస్తే, ఇంకా మూవీలో హీరో అయితే కబడ్డీ అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతాడు. అందుకని ఇంకా ఊర్లలో కబడ్డీ అలాగ ఆడుతూ ఊర్లలో నుంచి డిస్టిక్స్ నుంచి స్టేట్స్కి, అలాగే నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఎలాగైతే చేరుకున్నాడో అనేది ఇంకా ఈ మూవీలో అయితే చూపిస్తారు. ఇంకా హీరో నేషనల్ లెవెల్లో ఆడనాడికి పోయినప్పుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు మొత్తం అయితే ఈ మూవీలో అయితే చూపిస్తారు. ఇంకా మూవీ అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల కానీ, ఇంకా కలర్ గ్రేడింగ్ ప్రతి ఒక్కటైతే మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ పరంగా కూడా అయితే మూవీ సూపర్గా అనిపించింది. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ర్యాంప్ ఉంది అసలు. ఇంకా యాక్షన్ బ్లాక్స్ అయితే సూపర్, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి యాక్షన్ బ్లాక్స్ అయితే మాత్రం. కొన్ని సీన్స్లో అయితే మాత్రం ఫుల్ బ్లడ్ బాస్ సీన్స్ ఉంటాయి, ఇంకా కొన్ని సీన్స్ అయితే ఫుల్ బ్రూటల్గా కూడా అనిపిస్తాయి. ఇంకా అంతేకాకుండా ఆ గేమ్స్ అంటే ఆ కబడ్డీ ఆడేటప్పుడు అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అంటే అతను ఎలా గెలిచిండో, అసలు ఎలా ఆడిండు, అతను ఆటలు కానీ, ఇంకా అది ప్రజెంట్ చేయటం కానీ మొత్తం అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా అయితే చాలా బాగా అయితే చూపించిండ్రు. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే ఇది అందరూ ఆడియన్స్కి అయితే నచ్చదు, ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ అంటే యాక్షన్, ఇలా గేమ్స్, ఇలాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే నచ్చుద్ది. నాకైతే మాత్రం నచ్చింది. ఇంకా మూవీ బాగుంటే ఎలాంటి జోనర్ మూవీ అని చూసే వాళ్ళకైతే ఈ మూవీ అయితే నచ్చుద్ది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా ఫ్యామిలీతో కలిసి కూడా అయితే చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అలాంటివి అయితే ఏమీ లేవు, కాకపోతే వైలెన్స్ అయితే లైట్గా ఉంది. అదే ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే ఫ్యామిలీతో కలిసి కూడా అయితే చూడొచ్చు. మూవీ అయితే సూపర్గా అయితే ఉంది. ధ్రువ విక్రమ్ గారికి ఇదే ఫస్ట్ హిట్ మూవీ అని కూడా అయితే చెప్పొచ్చు. కలెక్షన్ పరంగా అయితే మాత్రం 50 కోట్ల పైగా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ వద్ద అయితే. ఓవరాల్గా బైసన్ మూవీ అయితే సూపర్. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఇంకా ఈ మూవీని కానీ మీరు ముందే కానీ చూసింటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.